హలో, వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బ్యూటిఫుల్గా అండ్ యూనిక్గా డిజైన్ చేసిన బ్లాక్ బీడ్స్ అండ్ సెట్స్ కలెక్షన్, నక్షి బాల్స్ కలెక్షన్, అలా డిఫరెంట్గా మేక్ చేసిన కలెక్షన్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియో లైక్ చేయండి. సో ఇవాళకైతే ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ఐఎమ్ షోయింగ్ యూ ద బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే చిన్న ఫ్యాన్సీ కోరల్స్ ఇచ్చేసాను అండ్ దానికి సైడ్స్కి వచ్చేసి కంప్లీట్గా నక్షి బాల్ అండ్ మిడిల్ వచ్చేసి కార్బన్ నక్షి బాల్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ బిగ్ సైజ్. ఇదిగోండి, కోరల్ అంతా కూడా ఈసారి స్మాల్ సైజ్లో వచ్చేసింది. వాటి మధ్యలో ఈ కోరల్స్తో టచ్అప్ చేస్తూ 2 లేయర్డ్గా మేక్ చేసేసాము. లెంత్ వచ్చేసి మీకు అప్రాక్సిమేట్లీ 18 ఇంచెస్ నుంచి 20 ఇంచెస్ మధ్యలో వచ్చేస్తుంది. ఇన్ బిట్వీన్ 18 to 20 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. చాలా చక్కగా ఉంది, చాలా నీట్గా ఉందన్నమాట. అంటే ఎలాంటి శారీస్ మీదికైనా మనం హ్యాపీగా పేరప్ చేసేసుకోవచ్చు. యూ కెన్ సీ హియర్ చిన్న కూరలు వచ్చేసి దాని మీద మొత్తం ఎలా అంటే మీనాకారితో పెయింటింగ్ వచ్చేసింది. ఇది గిలినా కూడా పోదు. అండ్ దీనికి అంతా కూడా మళ్ళీ నక్షి బాల్స్ వచ్చేసాయి. దీనికి మిడిల్లో వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ ఆఫ్ నక్షి బాల్ ఇచ్చేసాను. 2 లేయర్డ్ మాల లాగా వచ్చేస్తుంది. చాలా చక్కగా ఉంది. ఇవన్నీ ఏంటంటే మన కోసం మనం డిజైన్ చేసుకున్న కలెక్షన్స్ లాగా ఉంటాయన్నమాట. వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ ఎలిగెంట్. సో ఈ కూరల్లో స్మాల్ సైజ్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ లుక్స్ మోర్ న్యాచురల్గా రియలిస్టిక్గా ఉంది. దానికి తోడు ఈ నక్షి బాల్స్తో పేరప్ చేసాం కాబట్టి ఇంకా అసలు ఎక్సలెంట్. మీరు ఏ శారీస్ మీదకైనా వెయ్యండి, బ్రహ్మాండంగా ఉంటుంది. వెదర్ యూ గో విత్ గ్రీన్, బ్లూ, పర్పుల్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, లైట్ కలర్స్, డార్క్ కలర్స్, అసలు బ్లాక్స్కి తిరుగుండదు కదా, మనం దేని మీదకైనా పేరప్ చేసుకోవచ్చు. సో దానికి తోడుగా కొరల్స్తో టచ్అప్ ఇచ్చాం కాబట్టి ఎక్సలెంట్. అసలు మీరు దీన్ని రుబీలో మేక్ చేసేసుకోవచ్చు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ బదులు రుబీలో పెట్టచ్చు, గ్రీన్లో పెట్టచ్చు. ఏ కలర్ కావాలంటే కూడా ఆ కలర్లో కూడా మేక్ చేసేసుకోవచ్చు. కస్టమైజేషన్ అయితే అవైలబుల్గా ఉంది. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1350. ఓకే, దీనికి పర్టికులర్గా ఇయర్ రింగ్స్ అంటూ ఏమి ఉండవు. మనం ఇలా బ్లాక్ బీడ్స్లో ఉన్న ఇయర్ రింగ్స్ అయినా పెట్టేసుకోవచ్చు. లేదు అంటే ఇలా నక్షి వర్క్ బాల్స్లో ఏమైనా ఇయర్ రింగ్స్ ఉన్నా కానీ బుట్టాస్ ఉన్నా పెట్టేసుకోవచ్చు. లేదు అంటే ఇంక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనం లాస్ట్ వీడియోలో చూపించేసుకున్నాం కదా ఇయర్ రింగ్స్, ఇది కూడా ఇలా పేరప్ చేసేసుకోండి. ఎక్సలెంట్. అసలు తక్కువ బడ్జెట్లో రీజనబుల్గా ఒక సెట్ అయిపోతుంది అనమాట. అండ్ మీకు తెలుసు కదా వీటి ప్రైస్ వచ్చేసి 450 రూపీస్. చాలా ఎలా ఉంటుందంటే మనం ఆప్ట్ చేసుకున్నట్టుగా ఉంటుంది. ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది. యూ కెన్ ట్రై అవుట్. వెరీ నీట్ అండ్ వెరీ ఎలిగెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ విల్ షో యూ ద బ్యూటిఫుల్ సెట్ దట్ ఈస్ పర్పుల్. దిస్ టోటల్లీ ఎలా వచ్చేసింది అంటే యూ కెన్ సే టెంపుల్ జ్యువెలరీ అని చెప్పొచ్చో చెప్పరాదో తెలీదు, బట్ బ్రైడల్ జ్యువెలరీ అయితే చెప్పొచ్చు పక్క. బికాజ్ ఇక్కడ కూడా గాడ్ మోటివ్స్ లేదు. అట్ ద సేమ్ టైం మీకు కార్వింగ్ అదంతా కూడా కంప్లీట్గా దట్ ఈస్ అ బ్రైడల్ సెట్ అని చెప్పొచ్చు. మీరు మంచి డార్క్ పర్పుల్ శారీస్ మీరు కావచ్చు, లేదంటే కాంట్రాస్ట్లో ఉన్న ఏ కలర్ కాంబినేషన్ ఆఫ్ శారీ మీదకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ యూ జస్ట్ సీ ద కార్వింగ్ ఎంత బాగుంది అనేది. మంచి పర్పుల్ స్టోన్ వచ్చేసింది విత్ డీప్ కార్వింగ్. మధ్యలో వచ్చేసి పెళ్ళి కూతురు సిగ్గుపడుతూ కూర్చుంది అనమాట. వెరీ నైస్ అండ్ వెరీ జెంటిల్గా ఉంది ప్రోడక్ట్. అంటే ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది చాలా జెన్యూన్గా ఉందన్నమాట. నీట్గా ఉంది ప్రోడక్ట్ కూడా. చాలు ఒక్కటి వేసుకున్న మెడలో చాలు, లేదంటే కరెక్ట్గా కాంబినేషన్ ఆఫ్ శారీ కట్టి వేయండి. ఇట్స్ మోర్ బ్యూటిఫుల్ దాన్ విచ్ యు ఆర్ సీయింగ్ ఇన్ ద వీడియో. దాదాపుగా వీడియోలో చూపించే ప్రతివి కూడా బెస్ట్గానే చూపించేస్తాము. బెస్ట్ క్వాలిటీ ఉన్నవే మీతో నేను షేర్ చేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ శారీ కట్టేసి వేయండి, సూపర్గా ఉంటుంది. సో ఇలాంటి సెట్స్ కోసం కొన్ని వేలు లక్షలు పెట్టి చేయించుకునే బదులు హాయిగా క్యాజువల్గా ఉండే ఇలా సెట్స్ పేరప్ చేసేసుకోవచ్చు. అదే ఇన్వెస్ట్మెంట్ని ఇంకా దేని మీదకైనా డైవర్ట్ చేయొచ్చు. వాట్ డు యు సే, కాదంటారా? ఇవ్వండి, ఇయర్ రింగ్స్ కూడా ఎంత బాగా వచ్చాయో, సూపర్. అసలు వెరీ ఎలిగెంట్.
and price also very very reasonable this is, and that is 1850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, and the next is this is a more beautiful mala. మళ్ళీ కంప్లీట్గా నక్షీ బాల్స్ వచ్చేసాయి. వీటన్నిటికీ మధ్యలో గ్రీన్స్తో టచ్అప్ ఇస్తూ మేక్ చేసిన మాల అన్నమాట. ఇదిగోండి, నక్షీ బాల్ వచ్చేసి గ్రీన్ బీడ్ వచ్చేసి మళ్ళీ రూబీ స్టోన్ వచ్చేసి ఇలా పొడవుగా వచ్చేసింది ఫ్యాన్సీగా. ఓపెన్గా చెప్పాలంటే దీస్ ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్ విత్ అ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. మీరు ప్రోడక్ట్ ఎంత జెంటిల్గా ఉందో చూడండి ఇక్కడ ఫినిషింగ్ అనేది. జస్ట్ సీ, ఇవన్నీ ఏంటంటే న్యాచురల్ పాలిషింగ్లో వచ్చేసాయి. అండ్ ఐటమ్స్ కూడా స్మూత్నెస్ ఉందన్నమాట, ఎక్కడ కూడా రఫ్నెస్ అనేది లేకుండా. యూ జస్ట్ సీ ద బాల్స్ ఫినిషింగ్ అండ్ రూబీ స్టోన్స్ అండ్ పైన యూజ్ చేసిన ఈ పొడవుగా ఉన్న బాల్స్, మధ్యలో యూజ్ చేసిన గ్రీన్, ఇవన్నీ ఏంటంటే ఆల్మోస్ట్ స్పిన్నలే బట్ 2.5 mm అలా ఉంటుందన్నమాట. మధ్యలో జస్ట్ టచ్అప్స్ ఇచ్చేసామన్నమాట. అలా టచ్అప్తో ఏంటంటే ఈ బాల్ అనేది ఎలివేట్ అవుతుంది చాలా చక్కగా. ఇదిగో చూడండి, మనం వేసిన ఈ నక్షి బాల్ని చూసారా, ఒకదానికి మధ్యలో టచ్ కాకుండా వేసేస్తే ఏమవుతుందంటే బాల్ ఎలివేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎంత జెంటిల్గా, ఎంత న్యాచురల్గా ఉందో ప్రోడక్ట్. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ ఇగోండి, ఇలా వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్. దిస్ ఈజ్ 1850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ దిస్ ఈజ్ డిఫరెంట్ కాంబినేషన్లో ఉన్న బ్లాక్ బీడ్స్ అనమాట. రెగ్యులర్గా బ్లాక్ బీడ్స్ అంటే మనము కింద పెండెంట్తో పేరప్ చేసేసుకుంటాము, లేదు అంటే ఏదైనా గుండ్లతో అలా పేరప్ చేసుకుంటాం కదా. ఇది వచ్చేసి ఏంటంటే సైడ్ మాప్తో వచ్చేసింది అనమాట. మంచి లైట్ బేబీ పింక్ స్టోన్ వచ్చేస్తుంది, దాని చుట్టూ అంతా కూడా అన్కట్ స్టోన్స్ వచ్చేసి కార్వింగ్ వచ్చేస్తుంది. అండ్ ఇవన్నీ కూడా బ్లాక్ బీడ్స్తో విత్ సైడ్ మాప్స్తో మేక్ చేసిన డిజైన్. అండ్ మనకి ఇంకా లెంత్ ఇంకా ఎక్స్టెన్షన్ కోసం ఇదిగో ఇలా బ్యాక్ చైన్ కూడా వచ్చేస్తుంది అనమాట. బ్లాక్ బీడ్స్లో డిఫరెంట్ లుక్లో ఉండాలి, న్యాచురల్గా ఉండాలి అనుకుంటే కనుక దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్. ఇలా వచ్చేస్తుంది. దిస్ ఈజ్ అ సైడ్ మాప్. బేబీ పింక్ స్టోన్లో ఉన్న ఇయర్ రింగ్స్ కానీ, లేదు అంటే బ్లాక్ బీడ్స్లో ఇయర్ రింగ్స్తో కానీ దేంతో అయినా పేరప్ చేసేసుకోవచ్చు. లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 24 inches సుమారుగా ఉంటుంది, 22 to 24 inches ఉంటుంది. Very neat and very very beautiful. The price for this is 890. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈస్ మల్టీ కలర్ బీడ్స్ వచ్చేసాయి విత్
అంటే గ్రీన్ అండ్ కొరల్ కాంబినేషన్ వచ్చేసి మధ్యలో అంతా కూడా స్టోన్ వర్క్తో ఉన్న నక్షి బాల్ వచ్చేసింది అనమాట. సింపుల్గా క్యాజువల్గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ ఆఫ్ డంబెల్ ఇచ్చేసాము అండ్ కూరలు వచ్చేసింది ఇక్కడ. బాగుంటుంది. హాఫ్ అండ్ హాఫ్ వరకు మీకు ఈ బాల్సే కనిపించేస్తాయి. బ్యాక్ అంటే కొంచెం ఈ షోల్డర్ బోన్ నుంచి పై వరకు ఏంటంటే చైన్ వచ్చేస్తుంది, అది కూడా డబల్ లెంత్ చైన్ వచ్చేస్తుంది అనమాట. లైట్ కలర్ శారీస్ మీదకి అయితే చాలా బాగుంటుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈస్ అ కుందన్ స్టోన్ విత్ అ సింగిల్ లైన్. ఇది కూడా ఇలా వచ్చేస్తుంది, కంప్లీట్గా కుందన్ స్టోన్ వచ్చేస్తుంది. అవుటర్ అంతా కూడా మీకు ఎనామిల్ వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా ఇలా ఎనామిల్ వచ్చేస్తుంది అవుటర్ లైన్ అంతా కూడా. దిస్ ఈజ్ ద బ్యాకర్ పార్ట్, ఇలా వచ్చేస్తుంది బ్యాకర్ పార్ట్. జస్ట్ ఇది సింగిల్ లైన్ కాబట్టి డ్రెస్సెస్ మీదకి లేదు అంటే ఫాలింగ్ శారీస్ మీదకి అలా అయితే కనుక చాలా బాగుంటుంది. అండ్ 2 in 1 అంటే మరీ హెవీ శారీస్ మీదకి కాకుండా లైక్ సింపుల్ అండ్ మీడియంగా ఉండే శారీస్ ఉంటాయి చూసారా, మరి టోటల్ హెవీ శారీస్ కాకుండా చిన్న చిన్న అకేషన్స్ కట్టుకుంటూ ఉంటుంటే కాస్త చిన్న బార్డర్ ఉన్న శారీస్ కావచ్చు, వర్క్ శారీస్ అవ్వచ్చు, ఫాలింగ్ శారీస్ అవ్వచ్చు, అలాంటి వీటి మీదకి అయితే బాగుంటుంది. అండ్ డార్క్ శారీస్ మీద అయితే ఇంకా బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ అ కుందన్ మీద ఏంటంటే ఇదిగో ఇలా ఎనామిల్ వర్క్ వచ్చేసింది అనమాట అవుట్ సైడ్. దిస్ ఈజ్ అ సెంటర్ పీస్ అండ్ అవుట్ సైడ్ వచ్చిన ఎనామిల్ వర్క్ అనమాట ఇదంతా కూడా. ఓకే. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇదిగో ఇలా వచ్చేసాయి 3 stones. ఓకే. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ద నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ 1 more క్యూటీ పై అనమాట. ఎలా వస్తుందంటే వర్క్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా గోల్డ్ కాపీ లాగా వచ్చేస్తుంది, సన్నగా వచ్చేస్తుంది అనమాట, మెష్ వర్క్ లాగా. వాటి మీద అంతా ఏంటంటే ఇలా అన్కట్ స్టోన్స్ వచ్చేసాయి. ఇదిగో ఇలా వచ్చేసాయి. ఫ్లవర్ వచ్చేసి అన్కట్ స్టోన్, ఫ్లవర్ అండ్ అన్కట్ స్టోన్ ఇలా వచ్చేసాయి. అంటే మీకు కొంచెం గోల్డ్ వర్క్ మీద కాస్త అవగాహన ఉంటే కనుక మీకు ఈజీగా డిజైన్ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఇది గోల్డ్లో చాలా హిట్ డిజైన్. ఈ వర్క్ అంటే ఈ అల్లకము ఈ పనితనం అనేది జనరల్గానే అయితే గోల్డ్లోనే వస్తుంది. బట్ ఇప్పుడంతా కూడా మనకి హ్యాండ్మేడ్ వర్క్స్ వచ్చేసాయి ఆర్టిఫిషియల్లో కూడా, కాబట్టి మనం ఇలాంటి వర్క్ని ఆర్టిఫిషియల్లో చూడగలుగుతున్నాం అనమాట. ముందైతే ఆర్టిఫిషియల్లో ఇంత సన్నని ఇంత నునిపోయిన వర్క్ అయితే వచ్చేది కాదు. దీస్ ఆర్ ద అన్కట్ స్టోన్ స్టడ్స్ వచ్చేసాయి. అండ్ ఇది కంప్లీట్గా నెక్ లెంతే వచ్చేస్తుంది. యూ కెన్ సే నెక్లెస్ అని చెప్పొచ్చు, లేదు అంటే ఇంకొంచెం దగ్గరగా పెట్టేసుకుంటే చౌకర్ లాగా కూడా అవుతుంది. మరీ స్టిఫ్గా ఏమి ఉండదు, కొంచెం ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది. ఎగ్జాక్ట్గా నెక్ కూర్చుంటుంది. మీరు ఏ ఏజ్ వారైనా పెట్టేసుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ 2 యంగ్స్టర్స్ అనుకోండి, ఇలా స్టడ్స్ బదులు ఏంటంటే ఎనీవే దీస్ ఆర్ సీమ్స్ టు బీ లైక్ సెమీ అన్కట్స్ లాగా ఉన్నాయి కదా. సో మనకు రియల్ గోల్డ్లో అన్కట్ స్టోన్స్లో ఏమైనా బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్తో పేరప్ చేస్తే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ పనితనం అనేది చాలా చక్కగా వచ్చేసింది. ఈ మెష్ వర్క్ ఉంది చూసారా, సేమ్ గోల్డ్లో ఎట్లా వస్తుందో చెక్కనం అనేది అలాగే వచ్చేసింది. సో దీని మీద అన్కట్ స్టోన్స్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ లుక్స్ టు బీ వెరీ న్యాచురల్. ఈ స్మూత్నెస్ ఆఫ్ వర్క్కి ప్లస్ ఆ స్టోన్ వర్క్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయి పెట్టుకుంటే కూడా డీసెంట్గా న్యాచురల్గా కనిపించేస్తుంది. ద ఓన్లీ థింగ్ ఈజ్ అంటే మీరు రియల్ గోల్డ్లో ఉన్న అన్కట్ ఇయర్ రింగ్స్తో పేరప్ చేయండి, లేదంటే రియల్ గోల్డ్లో ఉన్న అన్కట్ స్టోన్ ఇయర్ రింగ్స్తో పేరప్ చేయండి, ఇంకా న్యాచురల్గా కనిపిస్తుంది. దీనికి ఇది బై డిఫాల్ట్గా వచ్చేసింది. అఫ్కోర్స్ దిస్ ఇస్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్, బట్ ఇంకా న్యాచురల్గా ఉండాలనుకుంటే కనుక మీరు అలా పేరప్ చేసేస్తే చాలా చక్కగా ఉంటుంది.
అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1200. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇది వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ ప్రోడక్ట్. దిస్ ఈజ్ అ చైన్ విత్ ద పెండెంట్ అనమాట. ఇది ఎలా వచ్చేస్తుంది అంటే లైట్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. మోడ్రన్గా ఉంటుంది. సో ఎలాంటి వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకైనా వాటి మీదకైనా చాలా చక్కగా ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. ట్రెడిషనల్ లుక్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా న్యాచురల్గా ఉండాలి, కాస్త మోడ్రన్గా ఉండాలి అనుకుంటే కనుక మనం దీంతో హ్యాపీగా పేరప్ చేసేయచ్చు. అండ్ దిస్ ఈజ్ ఎ పెండెంట్, దిస్ ఈజ్ ఎ చైన్, దిస్ ఈజ్ ఎ ఇయర్ రింగ్. Okay. The price for this is 950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూట్ పై విత్ కంప్లీట్లీ గోల్డ్ పాలిషింగ్ వచ్చేసింది. దిస్ ఈజ్ అ చైన్ విత్ దిస్ ఈజ్ అ రూబీ స్టోన్ పెండెంట్. కిందికి అన్నీ కూడా ఇలాగే మూవలు వచ్చేసాయి. అండ్ చైన్ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. అంటే న్యాచురల్ గోల్డ్లో ఎలాంటి పాలిషింగ్లో వస్తుందో అలాంటి పాలిషింగ్లోనే వచ్చేసింది. దిస్ ఈజ్ అ ఫైన్ గోల్డ్ పాలిషింగ్. ఫ్లెక్సిబుల్గా ఉంటుంది చైన్ అనేది. యూ కెన్ సీ హియర్. ఏదైనా లాంగ్ సెట్తో అయినా మీరు పేరప్ చేయొచ్చు, లేదు అంటే సింగిల్గా అయినా వేసుకోవచ్చు. ఎలా వేసినా చాలా చాలా బాగుంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 890. Okay, and the next is this is a beautiful black beads. ఇలా చైన్ వచ్చేసి ఇన్నర్గా బ్లాక్ బీడ్స్ చైన్ వచ్చేసి కిందికి అన్నీ కూడా పర్పుల్ కలర్ డ్రాప్స్ వచ్చేస్తాయి. కిందికి అన్నీ కూడా మళ్ళీ ఇలా మూవలు వచ్చేస్తాయి అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. బ్లాక్ చైన్ వచ్చేసి కిందికి మూవ్ వచ్చేసి డ్రాప్స్ వచ్చేస్తాయి. ఇలా వచ్చేస్తాయి. అండ్ దీనికి పర్పుల్ కలర్ డ్రాప్ విత్ బీడ్స్. The price for this is 690. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మేము ముందుంటాను. బట్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో, రిక్వెస్టింగ్ యూ పీపుల్ ఆల్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ like the video. Thank you so much.